జై హింద్, జై భారత్. ఆ యొక్క టైం పీరియడ్ 2001వ సంవత్సరం. ప్రపంచంలోనే టెర్రరిస్టులకు, ఉగ్రవాదులకు పుట్టినిల్లైన పాకిస్తాన్తో మన ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు యుద్ధభేరి మోగించాడు. ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో ఇండియన్ ఆర్మీ శంఖం మోగించింది. ఆ సమయంలో దేశ పరిస్థితులను గమనించి దేశ రక్షణకై అతి చిన్న వయసులో ప్రతిజ్ఞ పూనిన వీరుడు, భరతఖండ బాహుబలుడు, లెజెండ్ బండపల్లి సురేందర్ గారు నూతనకల్లు గ్రామం నుంచి సన్నద్ధమై నూతనకల్లు జెడ్పిహెచ్ఎస్ గ్రౌండ్లో తనకంటే సీనియర్స్ని చూసి ప్రతిరోజు 4 గంటలకు నిద్రలేచి ఫిజికల్ ఫిట్ కోసం ప్రాక్టీస్ చేస్తూ, అలాగే రాత్రి సమయంలో బుక్స్ రీడింగ్ చేసి మానసికంగాను శారీరకంగా రాతపూర్వకంగా దృఢత్వాన్ని పెంచి మొదటి పర్యాయంలోనే అత్యంత కాంపిటీషన్ మధ్య సైనికునిగా సెలెక్ట్ అయ్యారు. భారతదేశ భౌగోళిక పరిస్థితుల కారణంగా సైన్య శిక్షణ చాలా కఠినంగా ఉండేది. అలాంటి శిక్షణకు వెన్ను తిరగకుండా ఆర్టిలరీ సెంటర్ నాసిక్ రోడ్ క్యాంప్ మహారాష్ట్రలో కసం పరేడ్ అంటే ప్రమాణ స్వీకారం చేసి 871 ఫీల్డ్ రెజిమెంట్ షింగో ఆఫ్ బెటాలియన్ మొదటి పోస్టింగ్ వెళ్ళి అక్కడ ఆ సమయంలో రాజస్థాన్ సూరత్గఢ్ ఫార్వర్డ్ లొకేషన్లో డిప్లై ఉంది. అక్కడ 130 mm గన్స్ ఉండేవి. ఆ యొక్క గన్స్ యొక్క అమ్యునిషన్ సెల్స్ షిఫ్టింగ్లో డ్యూటీ విధులు నిర్వహించారు. ఒక్క బాక్స్ వెయిట్ 80 kgs ఉండేవి. దృఢమైన సైనికులు కూడా అలిసి మొగ్గిపోయిండ్రు. కానీ మన బాహుబలుడు అమ్యునిషన్ షిఫ్టింగ్లో వెన్ను తిరగలేదు. పైగా క్లైమేట్ మైనస్ టెంపరేచర్, ఎడారి ఇలాకా అయినా కానీ లోడ్ ఎయిమ్ షూట్లో ముందుండేవారు. పరాక్రమ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత సీజ్ ఫైర్ ఆదేశం తర్వాత అక్కడి నుంచి వాలంటీర్ పోస్టింగ్ ఫీల్డ్ సర్వీస్ కోసం జమ్మూ కాశ్మీర్ పూంచ్ రజౌరి సెక్టర్కి వెళ్ళి అక్కడ హైయెస్ట్ హిల్ ఏరియా హరిబుడ్డ ప్లేస్ని సెక్యూర్ చేశాడు. खलियानों ने हरे मैदानों ने बसंती में